So fifth one, what is RDA? List down vitamins and minerals in quantity needed ఫర్ అవర్ బాడీ. యాజ్ పర్ ఆర్డిఏ ప్రకారం కనుక చూసుకున్నామంటే మనకు విటమిన్స్ అనేది 100 విటమిన్స్ అనేది 11 వైటమిన్స్ అండ్ 13 విటమిన్స్ కావాల్సి వస్తాయి. సో ఇందులో విటమిన్ ఏ ఇది మనకు కంటి చూపుకి యూజ్ అవుతుంది. అండ్ 600 కంటి చూపుకి యూజ్ అవుతుంది. 600 మిల్లీగ్రామ్స్ ఉండేలా చూసుకోవాలి. అండ్ విటమిన్ డి ఇది మనకు ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. 400 IBU యూనిట్స్ ఉండేలా చూసుకోవాలి. వైటమిన్ ఈ అనేది మనకు స్కిన్ అండ్ బాడీకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి అండ్ వైటమిన్ కే అనేది మనకు రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది మనకు 5.5 నుంచి 65 మైక్రోగ్రామ్స్ ఉండేలా చూసుకోవాలి. అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే విటమిన్ B1. సో దీన్ని B1 ఇది మనకు ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది మనం 1.0 నుంచి 1.2 mg వరకు తీసుకోవాల్సి వస్తుంది. B12 స్కిన్ ఎనర్జీకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది మనం 1.1 నుంచి 1.3 mg వరకు తీసుకోవాలి. అండ్ B12 అనేది మనకు డైజెషన్కి అండ్ స్కిన్ నర్వ్స్కి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది 12 నుంచి 16 mg వరకు తీసుకోవాలి. అండ్ B5 అనేది మనకు హార్మోన్స్ ఎనర్జీకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది 5 mg తీసుకోవాలి. B6 అనేది దీని యొక్క పనితీరు అనేది మన మూడ్ స్వింగ్స్కి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది మనకు 1.3 నుంచి 1.7 వరకు తీసుకోవాలి. అండ్ B7 అనేది బయోటిన్. సో మనకి హెయిర్స్కి కావచ్చు, చర్మానికి కావచ్చు, స్కిన్కి, నెయిల్స్కి కావచ్చు, వీటన్నిటికీ యూజ్ అవుతూ ఉంటుంది. ఇది 30 mcg తీసుకోవాలి. అండ్ B9 అనేది ఫోలిక్ యాసిడ్. ఇది మనం ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలా వాళ్ళకి ఇస్తూ ఉంటాము, రెఫర్ చేస్తుంటాం. బ్లడ్ ఎవరైతే తక్కువ ఉందో వాళ్ళకి. సో ఇది 400 mcg ఉండేలా చూసుకోవాలి. అండ్ B12 అనేది ఇది మన యొక్క బ్లడ్ ప్రిపరేషన్కి, నర్వ్స్ ఎనర్జీకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది 2.4 mcg ఉండేలా చూసుకోవాలి. అండ్ సి వైటమిన్ ఇది మన యొక్క ఇమ్యూనిటీ కావచ్చు, స్కిన్ కావచ్చు, ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు దాని యొక్క అది బాగు చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ.